కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నంద్యాల జిల్లాలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్, నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి శేఖర్. బనగానపల్లె నియోజకవర్గంలోని కోయిలకుంట్ల పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కళాశాలలో భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అది విద్యార్థులకు బాగా చదువుకోవడానికి ఒక మంచి అవకాశమని అన్నారు. ఇటువంటి మంచి పథకాన్ని ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న అలవెన్స్ నుంచి పద్మావతి నగర్ ఆర్చి వరకు ఇరువైపులా సీసీ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీ సాధారణ నిధుల ద్వారా నెల రోజుల్లో రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల గుంతలేని రోడ్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని, నంద్యాల నియోజకవర్గాన్ని నందనంగా మార్చుతామని తెలిపారు. బనగానపల్లె పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని, పచ్చదనాన్ని పెంచాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మరియు అన్ని వర్గాల వర్తక, వాణిజ్య, విద్యా సంస్థల సహకారంతో ప్రజలను చైతన్యపరుస్తూ గత నెల రోజులుగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు ర్యాలీలు అవగాహన కల్పించామని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించి ప్లాస్టిక్ రహిత బ్యాగులు, కప్పులు వాడేలా ప్రజలను కోరారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం చేస్తామని, పచ్చదనం పెంచుతామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో జరిగే ఇస్తమాలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇస్తమాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. ఇస్తమాలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని, వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని అల్లాని కోరుకున్నామని తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో ఇప్పటివరకు జరిగిన ఇస్తమాలలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. బనగానపల్లె పట్టణంలో బైపాస్ రోడ్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 కోట్లతో నిర్మించి తలపెట్టిన 15 కిలోమీటర్ల బనగానపల్లె బైపాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామని, ఈ పనిని 1.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర రహదారుల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర రహదారులకు పూర్వవైభవం తీసుకొస్తామని, అలాగే గుంతల రహిత రహదారుల లక్ష్యంగా 861 కోట్లతో చేపట్టిన రహదారు మరమ్మతు పనులను జనవరి ఆఖరి నాటికి పూర్తి చేస్తామని అన్నారు. అలాగే దాదాపు 3000 కిలోమీటర్ల రహదారులను త్వరలో పీపీపీ విధానంలో చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మెక్మా ఆధ్వర్యంలో నిర్వహించిన పొదుపు లక్ష్మి మహిళా స్వయం ఉపాధి వస్తువులను స్టాల్స్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే దేశంలో తొలిసారిగా పొదుపు లక్ష్మి సంఘాలను ఏర్పాటు చేసి అతి తక్కువ వడ్డీ రుణాలిచ్చి మహిళా సాధికారత కోసం కృషి చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా మహిళలు నాయకులుగా తీర్చిదిద్దిందే చంద్రబాబు నాయుడు గారని అన్నారు. నంద్యాల పొదుపు లక్ష్మి మహిళలు తయారు చేసే వస్తువులను స్టాల్స్ను ఏర్పాటు చేసి వాటిని అమ్మే విధంగా ఏర్పాటు చేస్తామని, మహిళలు కుటుంబాన్నే కాదు అన్ని రంగాల్లో ముఖ్య పాత్ర పోషించి దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని మంత్రి సూచించారు. కోయిలకుంట్ల పట్టణంలో ప్రజలతో కలిసి నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్, సంపద ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనమంతా మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఫిబ్రవరి నెల సమాచార లేఖలో కలుద్దాం.
బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.